వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్నట్లు తెలిపారు. యువతకు నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ యూనివర్సిటీల చైర్మన్ గా ఆనంద్ మహీంద్రను, డైరెక్టర్లుగా ప్రముఖ కార్పొరేట్ సంస్థల అధినేతలను నియమించామని చెప్పారు. ప్రతి సంవత్సరం కాలేజీల్లో నుంచి బయటకు వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. నైపుణ్యం లేని కారణంగా ఉద్యోగాలు పొందలేని యువతకు ఈ యూనివర్సిటీలో ఉపసంయుక్తంగా సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం విద్యారంగం కీలకమని, అందుకే దీనిపై దృష్టి సారించామని స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. I wanted to share something with my younger generation, my brothers and sisters. Every year, Telangana state producing 110,000 engineering graduates, but they are not getting any job. But market demand is there. There is a huge demand. There is a production as a engineering graduates. But there is a gap between demand and supply. They don't have skills. They don't have up to the mark. So that is why I have initiated a Young India Skills University in Telangana. I wanted to upgrade their skills. I wanted to improve their skills. With certificate, they are not going to any job. Without any skills, they are not going to success in their life. That is why Telangana government has initiated Young India Skills University. This is under public-private partnership. Telangana state government is having 12 universities, but we have failed to improve our skills. That is why I have discussed many corporate sector people. I have started public-private partnership university headed by Anand Mahindra group of companies. The person is our chairman for our skills university. Board of directors, Apollo Hospitals, Reddy Labs, Aurobindo Labs, all the corporate sector people are board of directors in my skills university. They have to decide curriculum. They have to select students. They have to give training for them. They have to give job them. This first year we have taken 20,000 students in our skills university. 100% they have got job security from that skills university. తాను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివిన వాడినని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని విమర్శించారు. ఆ పాలనలో విద్యార్థుల డ్రాపౌట్స్ విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా నాణ్యతతో రాష్ట్రం 3వ స్థానంలో ఉండగా పాత ప్రభుత్వ కాలంలో అది 19వ స్థానానికి పడిపోయిందని గణాంకాలను చూపించారు. పిల్లల భవిష్యత్ కోసం విద్య అత్యంత ప్రాధాన్యమైందని, ఆ విషయంలో నిర్లక్ష్యం మన్నించరాది తప్పనిమని పేర్కొన్నారు. తన ప్రభుత్వం విద్యారంగాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నాణ్యమైన విద్య అవసరమని, అందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇది కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈసారి స్కూల్స్ వచ్చే లోపలనే బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, పిల్లలకి ఇచ్చే అన్ని వస్తువులను కూడా రైట్ టైంలో ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్లో ఒక పద్ధతి ప్రకారం ఎన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1924 ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది. మామూలు కాదు ఇది. నేను ఈ విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం అనుకుంటే, ఒక నాయకుడు అనుకుంటే సమర్థవంతంగా వ్యవస్థలు బాగోతాయి. అదే ఒక నాయకుడు సరిగా పనిచేయకపోతే ఆ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయి. విద్యా నాణ్యతలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నోసార్లు మేము విమర్శించాం. చిన్నప్పుడు చదువుకోవాల్సింది మాతృభాషలో చదువుకోవాలి, కానీ ఇంగ్లీష్ అని మాట్లాడారు. నేను ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవాలా. నేను చదువుకున్నది పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఎంతో మంది తెలుగులో చదువుకొని ప్రపంచమంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ అని ఎగతాళి చేసి ప్రజలను రెచ్చగొట్టి లేనిపోని సమస్యలు తెచ్చారు.
విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రాహుకేతు పూజలు నిర్వహించిన బ్రాహ్మణి భక్తిభావంతో స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ పరిసరాల్లోని భక్తులు బ్రాహ్మణిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఆమె దర్శనానికి వచ్చినందుకు ఆలయ వాతావరణం భక్తిరసమయంగా మారింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆమె సమీక్షించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. నారా బ్రాహ్మణి దర్శనం స్థానిక రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే సమయంలో కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నారు తప్ప ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకుని అలా అన్నది కాదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు దీనిని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ ప్రజల కోసం ఉద్దేశించినవేనని వాటిని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో కుప్పం పేరు వినిపించినంత మాత్రాన పెద్ద వివాదం రేకెత్తించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. సరిగ్గా వారు సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్య వైఖరిని వారు వచ్చి ఇచ్చిన సమాధానంలో ఆహారాలని కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు వచ్చి పాపం ఉద్యోగస్తులందరికీ కూడా ఎన్నో ఆస్తులు కల్పించారు, ఎన్నో ప్రలోభాలు పెట్టారు, ఎన్నో వారికి హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికల అయిన తర్వాత వాళ్ళకు వచ్చి వాళ్ళు కనీసం వారితో చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కూడా మా సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు మేము దాన్ని శాసనమండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం వచ్చిన నిర్లక్ష్య వైఖరితో వారు ఇచ్చిన సమాధానానికి సంతృప్తికరంగా లేకపోవడమే కాకుండా, సంతృప్తి అంటే పోనీ చెప్పిన తేదీని కాదు ఇంకా ముందు పెట్టడమే కాదు, అసలు తేదీ ప్రకటించమంటే దాని గురించి ఆలోచన చేయలేదు. పోనీ ఎప్పుడు ఇస్తారు బకాయిలంటే దాని గురించి చెప్పట్లేదు. పోనీ 15 ఏదైనా దాని ముందు ఒక ఎవరైనా కమిషన్ అపాయింట్ చేయండి అంటే దాని గురించి చెప్పట్లేదు. ఏ విషయం కూడా వాళ్ళు క్లారిటీ లేకపోవడం వల్ల మరి ఉద్యోగులు తెలుపుతున్న నిరసనకి మద్దతుగా వాళ్ళు మా ఆందోళన వాళ్ళ బాధను అర్థం చేసుకో వాళ్ళ బాధకి మద్దతుగా మరి మేము ఇవాళ హౌస్ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో
ఇకపోతే రెండో అంశానికి వచ్చినప్పటికీ ఇవాళ ఏదైతే గత కొంతకాలంగా ఎస్సీ వర్గీకరణ మీద మరి ఆందోళనలు ఉన్నాయో ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఇటుపక్క కానీ మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్సీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. దీనివల్ల ఈ అంశాన్ని మనం పరంగా పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దీన్ని ఎప్పుడూ చూడడానికి వీల్లేదు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం మళ్ళీ వాళ్ళు అన్నదమ్ముల్లాగే సోదర భావంతో ఉండాలి, అంతే తప్ప వాళ్ళలో మళ్ళీ దాని సంఘర్షణకి తావివ్వకూడదని ఒక నిర్ణయాన్ని మేము మొదటి నుంచి కూడా తీసుకున్నాం. దానికి కట్టుబడే ఇవాళ మరి అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇవాళ తీసుకున్న నిర్ణయాల ప్రకారము దానికి మద్దతు ఇచ్చి సోదరభావంతో మరి ముందుకు వెళ్ళాలని, సోదరభావంతోనే ఉండాలని, ఆ వర్గాల్లో ఎవరు కూడా మరి వైమేషాలు రాకుండా కల్మషం లేకుండా ఉండాలని వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ఎందుకు కోరుతున్నా మనకు తెలుసు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సమాజంలో మరి సమాజంలో సమాన సమాజం ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆశయాలతో సిద్ధించే ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నామినేషన్ పదవులు ఇచ్చిన, ఆ రోజు స్థానిక ఎన్నికల్లో నిలబెట్టిన 50% మరి ఈ వర్గాలకు వచ్చి ఇచ్చిన విషయాన్ని కూడా మరి అక్కడ గుర్తు చేశాం. ఆ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాలు కూడా కలిసి ఉండాలనేది. ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, కమిటీ ఎప్పుడు వేస్తారు అని అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా గతం గుర్తు చేస్తోందని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చారని, ఉద్యోగులకు డీఏలు మంజూరు చేశారని గుర్తు చేశారు. అలాగే 23% ఫిట్మెంట్ కూడా ప్రకటించారని వివరించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఉద్యోగులకు అన్యాయమని వ్యాఖ్యానించారు. ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు హౌస్లో మేము ఏదైతే క్వశ్చన్ వేసామో దానికి క్లియర్గా ఆన్సర్ చెప్పట్లేదు. అంటే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, కమిటీ ఎప్పుడు వేస్తారు అని మేము అడిగాం. సరే, వాళ్ళు ఏం చేశారు, పరిశీలిస్తామని చెప్పారు. కమిటీని పరిశీలించడానికి ఇన్ని రోజులు ఎందుకు, ఇంకా తర్వాత దాని మీద చర్చ జరిగి పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారు, కాబట్టి తొందరగా పరిశీలించండి చెప్పండి అని చెప్పాం. లేదు, మేము కూర్చొని ఒకసారి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల పట్ల, ఉద్యోగస్తుల పట్ల, టీచర్స్ పట్ల, అలాగే పెన్షనర్స్ సంబంధించి మేము ఈ క్వశ్చన్ తీసుకొని వాళ్ళ పక్షాన టీచర్స్ ఎమ్మెల్సీలుగా మేము మాట్లాడడం జరిగింది. అయితే మంత్రి గారు గతంలో మీరేమిచ్చారు అని చెప్తున్నారు. గతంలో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే చెప్పిన ప్రకారమే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే ఉద్యోగస్తులకు వెంటనే పెండింగ్ ఉన్న డిఏలన్నీ ఇచ్చారు. కరోనా ప్రభావం వల్ల 23% ఫిట్మెంట్తో పిఆర్స్ ఇచ్చారు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మీరు అన్ని బకాయిలు పెట్టారు, ఇన్ని బకాయిలు పెట్టారు అని చెప్తున్నారు. అంటే నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వాలు వస్తుంటాయి వెళ్తుంటాయి. అయితే ఏవైతే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు చెప్పారో మీరే మీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. మేము ఐఆర్ ఇస్తాం, మంచి పిఆర్స్ ఇస్తాం, ఈ డిఏలు ఇస్తాం, ఈఎల్స్ ఇస్తాం, సరెండర్ లీవ్స్ ఇస్తాం, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పడం వల్ల ఉద్యోగస్తులు కూడా వాళ్ళలో ఒక ఆశ మొదలయ్యి ఈరోజు మీకు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని మీరు ఇచ్చారు కాబట్టి మీ పక్షాన మీరు తప్పకుండా ఉద్యోగస్తులకు న్యాయం చేసే న్యాయం చేయాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి. అందుకనే మేము మా డిమాండ్ ఒకటే, ఏవైతే దాదాపుగా ఈరోజు 30,000 పైన బకాయిలు ఉన్నాయి. సో ఆ బకాయిలన్నీ ఎప్పుడు చెల్లిస్తారు, పిఆర్సీని ఎప్పుడు ప్రకటిస్తారు? ఇన్ కేసు మీరు పిఆర్సీని ఇవ్వడం లేట్ అయితే, ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి ఈ పిఆర్సీనే ఇవ్వకున్నప్పుడు ఈ గ్యాప్లో ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించండి. ఇప్పుడు తెలంగాణలో 5% ఐఆర్ ఇచ్చారు. సో ఈరోజు వాళ్ళకు తెలంగాణతో తీసుకుంటే ఆంధ్రాలో 2,000 నుంచి 3,000 తక్కువ జీతాలు వస్తున్నాయి. ఎందుకు? అక్కడ ఐఆర్ ఇవ్వడం వల్లే కదా. 5% అక్కడ ఐఆర్ ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళకి జీతాలు పెరిగాయి.
సో అదేవిధంగా మీరు ఈ గ్యాప్లో ఐఆర్ ఇవ్వండి అని మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా పిఆర్సీ వేయాలి. ఇప్పటికే ఇదేందని చెప్పాము. సో ఎందుకంటే పిఆర్సీ తక్షణమే వేయాలి, ఆ కమిటీని తొందరగా వేయాలని తెలియజేస్తూ ఉండే బకాయిలన్నీ ఉద్యోగస్తులకు చెల్లించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. పీఆర్సీ అంశంపై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గంభీర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల పీఆర్సీ గడువు ముగిసిన ఏడాదిలోపు ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా ఉంటుందని, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలోనే మొదటిసారి అని మండిపడ్డారు. 4 డిఏలు పెండింగ్ లో ఉంచడం ఉద్యోగుల ఆందోళనను పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలోనూ ఇలా జరగలేదని గుర్తు చేశారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులను నిర్లక్ష్యం చేస్తే ఆగ్రహం ఉధృతమవుతుందని హెచ్చరించారు. ఉద్యోగులు రాష్ట్ర పరిపాలనకు కీలకమని, వారి సమస్యలను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. సంవత్సరం లోపల ఐఆర్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి మాత్రమే పీఆర్సీ గడువు పూర్తయిపోయినా 2.5 సంవత్సరం అవుతా ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఐఆర్ని ప్రకటించాల. ఇది కూడా ఒక రికార్డే. ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల చరిత్రలో ఇటువంటి పరిస్థితి అయితే ఎప్పుడు కూడా లే. ఒక పక్క డిఏలు చూస్తే 4 డిఏలతో రికార్డ్ పెండింగ్. అదేవిధంగా పీఆర్సీని చూస్తే 2.5 సంవత్సరమైనా కూడా ఇంకా కమిషన్ కూడా నియమించకపోవడం, అది కూడా ఒక రికార్డే. అలానే ఐఆర్ విషయంలోకి వచ్చేటప్పటికి 2.5 సంవత్సరమైనా కూడా ఈ రోజుకి ఒక ఐఆర్ని ప్రకటించకపోవడం అన్నది కూడా అది కూడా రికార్డే. నెక్స్ట్ 4వ పాయింట్కి వచ్చేటప్పటికి కొన్ని బకాయిలు ఉన్నాయి. ఇంతకుముందు కోవిడ్ సందర్భంలో కొన్నిటికి సంబంధించినటువంటి బకాయిలు కొంత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు పేదవారందరికీ కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, మీకు అన్ని కూడా విడతల వారీగా అవన్నీ కూడా క్లియర్ చేస్తారని కూడా చెప్పి కొంత కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. వీళ్ళేం చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా ₹1 కూడా పెండింగ్లో లేకుండా మీకు విడుదల చేస్తామని కూడా చెప్పినారు. దానికి ఈ రోజు కనుక మనం కనుక వాస్తవాలు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయిపోయేటప్పటికి సుమారుగా 20,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పి వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు 20,000 కోట్లని? అతి త్వరగా వీలైనంత త్వరగా 6 నెలల లోపల ఈ బకాయిలు అన్నింటినీ కూడా మేము చెల్లిస్తామని చెప్పారు. చెల్లించకపోగా ఈ రోజు పరిస్థితి ఏంటంటే 30,000 కోట్లు దాటింది ఈరోజు మొత్తం పెండింగ్ బకాయిలన్నీ కూడా. మీరు చరిత్రలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, అంతకుముందు కాదు, ఎక్కడా కూడా 30,000 కోట్ల బకాయిలకు చేరుకోవడం అన్నది ఇప్పటిదాకా కూడా ఎప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ కలుగుతూ ఉన్నాయి. వారందరూ కూడా ఇళ్లలో శుభకార్యాలైనా పెళ్లిళ్ళైనా ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా అప్పులు చేసి కట్టుకునే పరిస్థితి ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఇక్కడ వీళ్ళు చూస్తే ఏ విధమైనటువంటి హామీ, మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు బకాయిలన్నింటి కూడా ఈ రోజే చెల్లించాల్సిన అవసరం లే, కనీసం ఒక షెడ్యూల్ ప్రకటించండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ విధంగా చెల్లిస్తామని కానీ, లేదా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ విధంగా క్వార్టర్లీ ఈ విధంగా చెల్లిస్తామని కానీ ఏదో ఒక హామీ ఇవ్వమంటే ఎలాంటి హామీ ఇవ్వకుండా వెటకారంగా మాట్లాడుతూ అదేమంటే హేళన చేస్తూ ఉన్నారు. రివర్స్ పీఆర్సీ అన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, అసలు రివర్స్ పీఆర్సీ ఏంటి? 23% పీఆర్సీతో ఒక పీఆర్సీని వేయడం జరిగింది. మీ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు 20% మీరు ఐఆర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ 20%ని మోడిఫై చేసి 27% ఐఆర్ అని చేస్తున్నారు. అయితే కోవిడ్లో మనం సఫర్ అయిన దానివల్ల కోవిడ్లో కూడా ఎక్కడ కూడా ఇళ్లలో కూర్చొని పెట్టుకుని ఆయన కూడా కరెక్ట్గా శాలరీస్ ఇచ్చి కాకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని 23% పీఆర్సీ చేస్తున్నారు. కానీ రివర్స్ పీఆర్సీ ఏంటి? అసలు ఒక పీఆర్సీని వేసి దాన్ని తగ్గించు. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో 4 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. పర్యావరణం, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం కలగకుండా హైవే పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును కూడా కేంద్రం ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. హైదరాబాద్ కల్వకుర్తి మధ్య 4 లేన్ల హైవే కోసం నితిన్ గడ్కరీని కోరగా ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారని వివరించారు. భూసేకరణ వేగంగా జరిగితే ప్రాజెక్టు పనులు త్వరగా మొదలవుతాయని చెప్పారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లతో బీజేపీకు కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలతో తెలంగాణ రోడ్డు రవాణా అభివృద్ధికి కొత్త ఊపిరి అందనుంది. ప్రతి ఒక్కడు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఏమంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, టీఆర్ఎస్ బీజేపీ ఒకటంటారు. ఒక విచిత్రమైనటువంటి మానసిక వ్యాధితో 2 పార్టీలు బాధపడతా ఉన్నాయి. ఈ 2 పార్టీలు మానసిక వ్యాధి, బీజేపీ ఫోబియా 2 పార్టీలకు పట్టుకుంది. అందుకే అర్థం పడతం లేనటువంటి ఆరోపణలు, చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా అడ్డంగా మాట్లాడేటువంటి ప్రయత్నం 2 పార్టీలు చేస్తా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్స్ పరిశ్రమలపై స్థానిక మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై హోంమంత్రి అనిత స్పందించారు. వీడియో ప్రకటన విడుదల చేసిన ఆమె గ్రామస్తులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్నారని తెలిపారు. రాజయ్యపేటకు వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో రావడం సాధ్యం కాదని వివరించారు.
సమావేశాలు పూర్తయ్యాక తాను స్వయంగా గ్రామానికి వచ్చి మత్స్యకారులతో మాట్లాడి వారి డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఆందోళన చేస్తున్న మత్స్యకారుల్లో కొత్త నమ్మకాన్ని కలిగించాయి. బయటికి రావడం కూడా జరిగింది. అయితే నేను మీ అందరితోని కూడా 2-3 మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే మీ దగ్గరికి విలేజ్ లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మీరందరూ గెలిచి ఈ రోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్ లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను. ఈ రోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయాను. కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్ లోకి వస్తాను. మీ అందరితోని కూడా మాట్లాడతాను. మీ అందరూ సాధక బాధలు కూడా వింటాను. మనం అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని విని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరే నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గురువారం రాత్రి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోటి, మొజంజాహి మార్కెట్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా సాధారణ జీవనం స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరింత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా బాలకృష్ణ ప్రవర్తన అస్పష్టంగా ఉంటుందని కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. ఉదయం చెప్పిన మాటలను రాత్రికల్లా మార్చేస్తున్నారని విమర్శించారు. సినిమాల్లో హీరోగా మెరిసిన రాజకీయాల్లో ఆయన జీరోగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ పై మాట్లాడే నైతిక హక్కు బాలకృష్ణకు లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు ప్రజాసేవ కోసం ఉండాలని, సినిమా డైలాగ్లా మార్చే వేదిక కాదని అన్నారు. జగ్గిరెడ్డి వ్యాఖ్యలు టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో కొత్త వివాదానికి దారితీశాయి. ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి ఒక పేరుంది, అటువంటి వారి కడుపును పుట్టి ఈ రోజు తన తండ్రి ఆశయాల్ని కనీసం నిలబెట్టడం చేతగాక మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పుడిస్తే ఆయన వెనకాల ఉన్నటువంటి నిన్ను సైకోనాలా, లేదా తండ్రి ఆశయాల కోసం పాదయాత్ర చేసి చక్కగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు చక్కటి పాలన అందించిన జగన్మోహన్ గారు అనాలని అడుగుతున్నాను. మరి ఆ రోజున ఒకసారి బాలకృష్ణ గారు ఆయన యొక్క తీరు ఏమిటంటే సినిమాల్లోనే ఈయన హీరో అని చెప్పుకుంటాం, బయట జీరో. అదేవిధంగా ఈ బాలకృష్ణ గారు ఏదైతే సినిమాల్లోనే దబ్బిడి దిప్పుడు అనుకున్నాం, నిత్య జీవితంలో కూడా ఇతను దబ్బిడి దిప్పుడే. ఉదయం 8 గంటల తర్వాత మాట్లాడిన మాట సాయంత్రం 8 దాటితే మారిపోతుంది బాలకృష్ణ గారి మాట. ఇది అందరూ చెప్పుకునేటువంటి విషయం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తున్నాను, అదేమిటంటే ముఖ్యంగా మరి ఏదైతే ఇతను మందు తాగి తప్పతాగి ఆ రోజు ఇతను సెక్యూరిటీ చూస్తున్నటువంటి వారి మీద కాల్పులు జరిగిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి తరుణంలో ఇతనికి స్వయాన భావమైనటువంటి చంద్రబాబు నాయుడు ఏమో ఇతని లోపలుంటే కనీసం పలకరింపు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంటే, ఆవేళ రాజశేఖర్ గారి కాళ్లు పట్టుకుంటే ఇతన్ని దయదలిచి వదిలిపెట్టేసిన పరిస్థితుల్ని ఒకసారి బాలకృష్ణ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటి హక్కు గాని, లేదా ఆయన మీద మాట్లాడే నైతిక విలువలు గాని నీకు లేవని, నువ్వు ఉదయం 8 గంటలకు ఒకటి మాట్లాడితే సాయంత్రం 8 దాటితే వేరే మాట్లాడే నీలాంటి తాగుబోతున్న మాటలకి అసెంబ్లీలో విలువ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అటువంటి దబ్బిడి దిబ్బడి మాటలు మాట్లాడకుండా మరి ఏదైతే సినిమాల్లో నువ్వు హీరో అయి ఉండొచ్చు, రాజకీయాల్లో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో. మీరందరూ కలిపిన మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఓడించారు. కానీ మీ అందరూ ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నాడు. అది రియల్ హీరో అంటే 4-5 కలిపి మరి ఒకరి మీద యుద్ధానికి వెళ్ళినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఏ రకంగా మాట్లాడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. నేను హిందూపురం ప్రజలందరికీ మనవి చేస్తున్నా, ఎట్లాంటి తాగుబోతుడిని గెలిపించి మీ నియోజకవర్గం కూడా నష్టపోతుంది. వచ్చి సారనటువంటి తాగుబోతు కాకుండా మీ పట్ల, మీ పనుల పట్ల, మీకున్న కష్టం పట్ల
మరి విలువైనటువంటి నైతిక విలువ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుని మరి హిందూపురం ప్రజలు కూడా మరి వచ్చేసారి ఈ బాలకృష్ణ గారు దబ్బిడి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన నిర్వహించారు. అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి ప్రజలను ఉత్సాహపరిచారు. పెరికి సింగారం గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి కోలాటమాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమై వారిని అభినందించారు. 54 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలను ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పొంగులేటి పర్యటనతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్శనలో ఆయన అభివృద్ది కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. 2006 నుంచి అంటే 19 సంవత్సరాల నుంచి 20 అడుగుల ఎత్తుతో మొదలుపెట్టిన ఈ బతుకమ్మ ప్రతి సంవత్సరము ఒక అడుగు పెంచుకుంటూ నా ఆడబిడ్డలు ఏదైతే పవిత్రంగా వారి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలని ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నవరాత్రులు ఆ అమ్మవారిని ధ్యానించుకొని ఏవైతే అద్భుతంగా ఈ బతుకమ్మ పండుగలో పాల్గొంటున్న ఈ గ్రామ ఆడబిడ్డలకి, ఈ మండల ఆడబిడ్డలకి, ఈ నియోజకవర్గంలో ఉండే నా తోబుట్టువులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఆడబిడ్డకి ఈ వేదిక ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా ఆడబిడ్డల కోరిన కోరికలన్నీ ఆ తల్లి నెరవేర్చాలని, దీవించాలని, తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మంచిగా చల్లగా ఆ బతుకమ్మని సాగనంపాలని కోరుతూ సెలవు. ఉద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చినా ఒకటి నెరవేర్చలేదని విమర్శించారు. గత 15 నెలలుగా ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నా వారి సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి నెలకొన్నదన్నారు. వస్తుందేమో, ఐఆర్ వస్తుందేమో, పీఆర్సీ వస్తుందేమో అని చెప్పేసి రేపు 3వ తారీఖున కూడా ఉంది. ఇంకా ఎదురు చూస్తున్నారు. అయ్యా మరి పండగ తర్వాత వస్తుందని అందరూ దసరా పండగ అనుకున్నారు. సంక్రాంతి పండుగ అయిపోయింది. సంక్రాంతి పండుగ మళ్ళా వస్తూ ఉంది. ఇప్పుడు దసరా పండుగ ఉంది. దసరా పండుగకు రావాల్సినటువంటి 4 డిఏలలో 1 డిఏ 2 డిఏలన్నా ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజున ఉద్యోగులకి, పెన్షనర్స్కి ఏవైతే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను ఉద్యోగుల పెన్షనర్స్ పక్షాన వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మేము వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు మీరు. మరి పీఆర్సీ ఇప్పటికే దాదాపుగా 25 నెలలు కాలం దాటిపోయింది. 25 నెలల కాలంలో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ పీఆర్సీ కమిషనర్ అపాయింట్ చేస్తే అతన్ని రిజైన్ చేసే విధంగా చేశారు. రిజైన్ చేసిన తర్వాత అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఇమీడియట్గా అపాయింట్ చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. అయితే దాని గురించి ఎక్కడా పట్టించుకోవట్లా. 12వ పీఆర్సీ 1/7/2023 నుంచి డ్యూ ఉంది. అంటే మన జూలై మాసానికి 2 సంవత్సరాలు దాటిపోయింది. పీఆర్సీని అపాయింట్ చేసి రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా పీఆర్సీని అపాయింట్ చేస్తూ మధ్యంతర వృత్తిని కూడా 30% తగ్గకుండా ఉద్యోగులంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు. కాబట్టి దసరా సందర్భంగా దాని మీద ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకొని అనౌన్స్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవట్లా, వాళ్ళకి రావాల్సిన సొమ్ము దాదాపుగా 30,000 కోట్ల పైగా ఈ రోజున పీఆర్సీ అరియర్స్ అయితేనేంటి, డిఏ అరియర్స్ అయితేనేంటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేంటి, మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి, వాళ్ళ సొంతంగా దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ ఇలాంటి అన్నీ కూడా వాళ్ళ సొమ్ము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.